రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల తుది అనుబంధ జాబితా ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం నామినేషన్ల గడువు ముగిసిన వెంటనే జాబితాను ఈసీ వెల్లడించనుంది. ఓట్లు చేర్పు, తొలగింపు దరఖాస్తులను 45,000కు పైగా సిబ్బందితో పరిశీలించిన ఎన్నికల సంఘం ఏప్రిల్ 5లోగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయనుంది. గత 2 నెలల కాలంలో రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఓటర్ల తుది జాబితాను ఈసీ విడుదల చేయనుంది. ఆ తర్వాతే రాజకీయ పార్టీలకు ప్రతులు అందజేస్తామని ఈసీ తెలిపింది. కొత్త ఓట్ల నమోదు, తొలగింపునకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనలో 45,920 మంది బూత్ స్థాయి అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, జిల్లా కలెక్టర్లు పాలుపంచుకున్నారన్న ఈసీ కొత్త ఓటర్ల గుర్తింపు కార్డుల ముద్రణ జరుగుతోందని వెల్లడించింది. ఇది మేము చాలా హెల్దీ ఎలక్టోరల్ రోల్, అంటే చాలా కరెక్ట్ ప్యూర్ ఎలక్టోరల్ రోల్ తీసుకుని వచ్చాము ఇప్పుడు. ఎందుకంటే మేము సుమారుగా 150,000 వరకు 142,000 అనుకోండి, ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలంటే డిలీషన్స్ చేసాము. డిలీషన్స్ ఓన్లీ డూప్లికేట్ ఓట్స్ కానీ, డెడ్ ఓటర్స్ కానీ, షిఫ్టెడ్ ఓటర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 25 to 26 lakhs వరకు ఎడిషన్స్ చేయడం జరిగినాయి లాస్ట్ 2-3 monthsలో. మరి ఇదంతా చేసి 3.93 crores తీసుకొని వచ్చామంటే ఇది చాలా కరెక్ట్ గ్రోత్ రేటు 7 to 10% మధ్యలో ఉండి సుమారుగా 8.5% ఆ పర్సెంట్కి వస్తుంది. సుమారుగా 45 నుంచి 50 లక్షల ఫార్మ్స్ మేము మరి డిస్పోజ్ చేసాం లాస్ట్ 2.5 monthsలో. సో ఇది చాలా పెద్ద పని, అంటే అంత చిన్న పని ఏం కాదు. ఒక్కో రోజులో 2 లక్షలు 3 లక్షల ఫార్మ్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ మొన్న 2 days బ్యాక్ మరి 4 లక్షల ఫార్మ్ ఒకే రోజులో డిస్పోజ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఓటర్ కార్డ్స్ కూడా మేము 5th April లోపల మేము ప్రింట్ చేయిస్తున్నాము. మరి ఈ మధ్యలో ఎప్పుడెప్పుడు ఓటర్ కార్డ్స్ ప్రింట్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఫిర్యాదులు చేసేవారు సరైన సమాచారం ఇవ్వాలని ఈసీ విజ్ఞప్తి చేసింది. ప్రజల నుంచి 2,100 ఫిర్యాదులు రాగా 900 మినహా మిగిలిన వాటిలో సరైన సమాచారం లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదుల్లో 90% తప్పుడువేనని తెలిపింది. సరైన సమాచారం ఉంటే గట్టి చర్యలు తీసుకుంటామని ద్వివేది స్పష్టం చేశారు. మరోవైపు 102 మంది పరిశీలకులు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా కేంద్ర ఎన్నికల సంఘం మరో 75 మంది సాధారణ పరిశీలకులు, 13 మంది పోలీసు పరిశీలకులను పంపింది.